హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణశ్రీ అండి. అందరూ బాగున్నారండి. నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. మా అక్కగారు పాప వాళ్ళు హౌస్ కొనుక్కున్నారు. అది గృహప్రవేశం అండి. అక్కడికి వెళ్ళాము. అందరూ అయితే ఆ కొత్త ఇంటికి అయితే బయలుదేరిపోయారండి. మేమైతే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయాము. ఇంకా కొంచెం పనులు ఉన్నాయని చక్కబెడుతున్నాము. ఈ లోపల అందరూ కొత్త ఇంటికి అయితే వచ్చేసారు. మేము వచ్చేసరికి అయితే ఆవు తిరగడం అన్నీ అయిపోయిందండి. ఆవుని ఇంట్లో అది తిప్పేశారు. మేము వచ్చేసరికి ఇంకా ఆ ఇంట్లో పాలు పొంగించడానికి పొయ్యిలు అవి వేసారండి. పంతులు గారు అక్కడ పూజ చేస్తున్నారండి. మా సైడ్ ఆడపిల్లల చేత చేస్తారండి. ఇలా పొయ్యి ముట్టించి ఆడపిల్లల చేత ఆడపిల్లలే పాలు పొంగించాలండి. మా మా అక్కగారు పాప అలా ఆడపడుచండి. ఈ అమ్మాయి తను చేస్తుంది. ఇప్పుడు హారతి ఇచ్చి పొయ్యి అయితే ముట్టిస్తుందండి. ముట్టించి చేస్తుందండి. ఒకవైపు పాలును 2 పైలు వేస్తారండి. ఒక కుండలో కొత్త కుండలో పాలును పరమాన్నం వండడానికి రెండవ కుండలో ఉలవలు ఉడకబెడతారండి మా సైడు. తర్వాత ఇల్లంతా దీపాలు పెడుతున్నారండి. తిను మా పెద్ద పిన్ని, చిన్న పిన్ని మా వదినానండి, మా అన్నయ్య వాళ్ళ ఆవిడని. వీళ్ళైతే ఇల్లంతా గుమ్మాల దగ్గర అన్నిటి దగ్గర దీపాలు అయితే సర్దుతున్నారు ఇద్దరును. వీళ్ళేనండి, వీళ్ళదే గృహప్రవేశం. మా అక్కగారు పాపనే అల్లుడేనండి. అదేనండి మా అమ్మాయి అల్లుడును. పంతులు గారి దగ్గరుండి దీపారాధన అయితే చేయించారండి వీళ్ళ చేత. దీపారాధన అయిపోయిన తర్వాత అప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారండి మా అల్లుడు అమ్మాయిని. అదైతే ఇక్కడ దండం పెట్టేసుకొని ఇప్పుడు స్టార్ట్ చేస్తారండి. ఆడపిల్ల ఇంట్లో దిగితే అమ్మగారు సారి పెట్టాలండి. మా అక్క అయితే సారి పెట్టిందండి. ఇప్పుడు వాళ్ళ అమ్మాయికి చలివిడి, పొంగడాలు, జంతుకులు అన్నీ వేసి చారు పెట్టిందండి. వాళ్ళకి కొత్త బట్టలు అయ్యి ఇంట్లో పెద్దవాళ్ళ చేత ఇప్పిస్తే మంచిదనేసి వాళ్ళ నానమ్మ తాతయ్య చేత ఇప్పిస్తుందండి మా అక్కగారి పాపకే. వాళ్ళ నానమ్మ తాతయ్య బొట్టు పెట్టి బట్టలు పెట్టి ఆశీర్వదిస్తున్నారండి. వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలనేసి. ఇప్పుడు ఈ కొత్త బట్టలు కట్టుకొని పీటల మీద సత్యనారాయణ స్వామి వ్రతం అయితే స్టార్ట్ చేస్తారండి, చేసుకుంటారు. వీళ్ళిద్దరూ వెళ్ళి ఇప్పుడు మార్చుకొని వస్తారండి. ఈ లోపల ఆ గదిలో పాలు పొంగుతున్నాయో లేదో చూసొద్దామని వెళ్ళానండి నేను. వీళ్ళు మార్చుకొని మళ్ళీ వ్రతం స్టార్ట్ చేసే లోపల తర్వాత మాకు పంతులు గారు అయితే ఒక పని మొదలు ఇచ్చారండి. వ్రతానికి ఈ పత్రి అవి ఆకులు అన్నీ తీయమన్నారండి. మా పిల్లలు ఇద్దరు నేను అవన్నీ కూర్చొని ఆకులు అవి తీస్తున్నామండి. ఓ పక్కన వ్రతం స్టార్ట్ చేస్తారండి. వ్రతం జరుగుతుంది. మేము అందరం కూర్చొని ఇక్కడ అన్నీ తీస్తున్నాము. పత్రి అవి వలుస్తున్నామండి వ్రతానికి. ఈ గదిలో అయితే వ్రతం జరుగుతుందండి. ఆ గదిలో అయితే పరమాన్నం వండుతున్నారు పాలు పొంగబెట్టి. అటువైపు వాళ్ళ ఆడబడుచు మా అక్కగారు పాప వాళ్ళ ఆడబడుచు చేస్తుందండి. ఈ గదిలోకి వచ్చానండి పాలు పొంగే లేదని చూద్దామని. అబ్బా రూమ్ నిండా పొగ అండి. అసలు కళ్ళు అయితే మండిపోయాయి. నాకు 2 నిమిషాలు కూడా ఉండలేకపోయాను. చాలా గ్రేట్ అండి. వాళ్ళు ఆ పొగలో అండి పాలు పొంగిస్తున్నారు. పాలు అయితే పొంగిపోయండి. 4 వైపులా పొంగితే చాలా మంచిదంటండి. పాలు పొంగిన తర్వాత పరమాన్నం కోసం అందరూ గుప్పుడు బియ్యం 3-5 సార్లు వేసామండి. ఆ పాల్లోని పరమాన్నం అయితే వండుతున్నారు వాళ్ళు అటు సైడు. ఇటైతే వ్రతం స్టార్ట్ చేస్తారండి. వీళ్ళ చేత పంతులు గారు చేయించుతున్నారు. వ్రతం చేయించేసి 5 కథలు అయితే చెప్తున్నారు. మేము అందరం కూర్చొని శ్రద్ధగా ఆలకించామండి. ఆలకించేసి అందరినీ దండం పెట్టుకోమని చెప్పారండి. అక్షంతలు ఇచ్చారు. వ్రతం మొదలుపెట్టే ముందు దండం పెట్టుకుని అక్షంతలు వేసేసామండి. తర్వాత వీళ్ళిద్దరి చేత మట్టికి తాంబూలం ఇప్పించి వాళ్ళ చేత ఆశీర్వాదం సంతోషంగా మేమందరం అయితే ఇంక బయటకు వస్తాము. చుట్టాలు అందరూ అప్పటికే రావడం స్టార్ట్ చేస్తారండి. అందరం బయట కూర్చున్నాము. వీడియో తీస్తున్నామని అందరూ అయితే హాయ్ చెప్పారండి. వీడియో తీస్తున్నామని అందరం కూర్చొని కొద్దిసేపు అయితే మాట్లాడుకున్నామండి. అప్పటికే 12:30 అయిపోయింది. క్యాటరింగ్ కూడా వస్తుందండి. ఏం ఐటమ్స్ పెట్టారో చూద్దాము. ఇది ఇంట్లో వండిన పరమాన్నమును సత్యనారాయణ స్వామి ప్రసాదం అండి. ఐటమ్స్ వచ్చేసి పొటాటో చిప్స్, గారె, బూరె, పులిహార, బిర్యానీ, పెరుగు చట్నీ, పప్పు, టమాటా, మిల్ మేకర్ కూర అండి, అన్నం, సాంబారు, పెరుగు, అప్పడాలోనండి.
అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నామండి. మేమందరం లోపల కూర్చొని కొంచెం మంది లోపల కూర్చొని కొత్త ఇంట్లో భోజనం చేస్తే మంచిదని మేమైతే లోపల కూర్చొని తిన్నామండి. మా అమ్మాయిని, అల్లుడిని మీరందరూ తప్పకుండా ఆశీర్వదించండి. బాయ్ అండి.